పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ జెనీవా వేదికగా అమెరికా మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న అణు చర్చలు అత్యంత ఉత్కంఠగా మారాయి. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం బల ప్రయోగం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తుంటే, మరోవైపు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కీలక పరిణామాలపై తాజా అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. జెనీవాలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య 3వ విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇరాన్ తన అణు కార్యక్రమాలపై ఇచ్చిన ప్రతిపాదనల పట్ల అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మాత్రం చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని, దౌత్యానికి తమ ముగ్గు అని ప్రకటించారు. అయితే అమెరికా పెడుతున్న షరతులు తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఇరాన్ ఆరోపిస్తుంది. ముఖ్యంగా యురేనియం శుద్ధి చేసే హక్కు తమకు ఉండాలని ఇరాన్ పట్టుబడుతుంది. ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే మధ్య ప్రాచ్యంలో భారీగా యుద్ధ విమానాలు, నౌకాదళాన్ని మోహరించింది. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే ఇరాన్ అణు కేంద్రాలపై పరిమిత దాడులు చేసేందుకు వైట్ హౌస్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ ఉద్రిక్తతల మధ్య ఒమన్ దేశం మధ్యవర్తిత్వం వహిస్తూ ఇరు దేశాలను ఒక ఒప్పందానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. రానున్న వారం రోజుల్లో మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది. దౌత్యం ఫలించి శాంతి నెలకొంటుందా లేక యుద్ధమే అనివార్యమవుతుందా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.